మా బాబుకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అయితే ప్లేట్లెట్స్ పెరగడానికి పపాయా లీఫ్ జ్యూస్ ఇవ్వమంటారా? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ కృప, పిడియాట్రిషియన్ ఫ్రమ్ హయత్ నగర్. సో పిల్లలకి డెంగ్యూ వచ్చినప్పుడు పేరెంట్స్ అడిగే కామన్ డౌట్ అన్నమాట, పపాయా లీఫ్ జ్యూస్ ఇవ్వాలా అని. అయితే పపాయా లీఫ్ జ్యూస్ ఇవ్వడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుందని ఏ సైంటిఫిక్ రీసెర్చ్ లోనూ ప్రూవ్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ అది ఇస్తే పెరగదని ప్రూవ్ అయింది కొన్ని స్టడీస్లో. సో డెంగ్యూ గురించి మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఫీవర్ ఫేజ్ అని ఉంటుంది 3 నుంచి 5 రోజుల వరకు. తర్వాత క్రిటికల్ ఫేజ్ అని స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం స్టార్ట్ అవుతుంది. సో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ వామిటింగ్స్, కడుపు నొప్పి, బీపీ లో అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ అన్నమాట. సో ఆ టైంలో గనక మీరు పపాయా లీఫ్ జ్యూస్ పిల్లలకి తాగిస్తే వామిటింగ్స్ ఇంకా ఎక్కువ అయ్యి బీపీ ఇంకా లో అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. అండ్ థర్డ్ థింగ్, రికవరీ ఫేజ్ అని స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో ప్లేట్లెట్ కౌంట్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో కొందరు పేరెంట్స్ మేము ఇంతకు ముందు అది ఇచ్చాము, తాగిస్తే ఇంప్రూవ్ అయింది అని చెప్తుంటారు. అయితే మీరు ఇచ్చేటప్పటికి రికవరీ ఫేజ్ స్టార్ట్ అయి ఉండొచ్చు, అందుకే మీకు ప్లేట్లెట్స్ పెరిగినట్టు అనిపించచ్చు. అంతేగాని పపాయా లీఫ్ జ్యూస్ వల్ల ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుందని ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ని పేరెంట్స్కి షేర్ చేయండి. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.